హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ అండ్ లివింగ్. నేను మీ రాజేశ్వరి. ఈరోజు మనం కాకరకాయ చిప్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇవి చిప్స్ లాగా తీసుకోవచ్చు, కర్రీలో సైడ్ డిష్ లాగా పప్పుకి రసానికి కూడా తీసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 750 grams, సాల్ట్ తగినంత, కుకింగ్ ఆయిల్ 100 ml, కరివేపాకు గుప్పెడు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. కాకరకాయలను కడిగి సన్నగా ఇలా తరుక్కోవాలి. తరిగి కొంచెం వెడల్పాటి గిన్నెలో వేసుకొని దానికి కొద్దిగా ఉప్పు, అదిగోండి సన్నగా. నేనేం సైడ్ గీకలేదు, వాటిల్లో చేదు ఉంటుందని చాలామంది తీసేస్తారు, నేను తీసేయను. ఇదిగోండి, నేను 1 kg కాకరకాయ తీసుకున్నా కదా, 250 grams పచ్చడి చేసి చూపించాను. దాని లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. మిగతా 750 grams ఇలా కట్ చేశాను. తగినంత 1 tablespoon సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ముక్కలకంతా పట్టేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. అదిగోండి, కిందంతా మొత్తం అన్నీ కలిసేటట్టు, అన్ని ముక్కలకి పసుపు ఉప్పు ముఖ్యంగా పట్టేటట్టు. కావాలంటే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోండి. అలా బాగా చేత్తో కలుపుకొని ఒక 1-2 hours మినిమంగా అలా పక్కకు పెట్టేసేయండి. ఆ సాల్ట్ ఆ ముక్కలకి పట్టుకొని ఆ చేదు మొత్తం చేంజ్ అయిపోతుంది. మీరు ఒక 1/4 kilo అయినా ఫస్ట్ ట్రై చేసుకోవచ్చు. నేనంటే మామూలుగా చేసేసాను 750 grams. అదిగోండి, మూత పెట్టేసి ఒక 2 hours అలా వదిలేయండి. మార్నింగ్ కట్ చేసుకొని కొద్దిగా తీసి ఎండ వచ్చిన తర్వాత, మీకు ఎండ అవైలబుల్ ఉంటే దాన్ని ఆరబెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా చేత్తో కొద్దిగా లైట్గా పిండేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి కొంచెం టైం తీసుకుంటుంది, కొద్దిగా ఆరబెడితే త్వరగా ఫ్రై అవుతాయి. అనుకోండి, అన్నీ అలా పిండుకోవాలి. మనకు ఆ విటమిన్స్ పోవద్దు అనుకుంటే మీరు ఎండలో ఆరబెట్టుకుంటే మనం అందులో నుంచి ఏమి కూడా పోకుండా ఆరిపోతాయి. 750 grams నేను ఒక 100 ml ఆయిల్ వేశాను. ఏదో ఒకటేసారి ఒక 1/2 kilo వేసి వేయించేసి మీకు వీడియో చూపించేయటం కాకుండా, మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో ఆయిల్ని మళ్ళీ తిరిగి వాడకుండా దానికి సరిపడేటట్టు ఒక 2-3 సార్లుగా వేసి వేయించుకుంటాం. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా వాటికి సరిపడా ఆయిల్కి సరిపడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. దీంట్లో కొద్దిగా షుగర్ వేస్తే త్వరగా వేగుతాయి. ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు టైం తీసుకుంటుంది. మీడియం ఫ్లేమ్ మీదే చక్కగా వేయించుకోండి. పిల్లలకి అప్పచెప్పినా చూస్తూ ఉంటారు. ఫస్ట్ కొంచెం టైం తీసుకుంటుంది, తర్వాత వేసేవి త్వరగానే వేగిపోతాయి. అదిగోండి, వేగిపోయాయి. మనకి క్రిస్పీగా ఎంత కావాలో అంతవరకు వేయించుకోండి. అదిగోండి, ఆయిల్ ఎక్కువ ఏం పీల్చుకోదు, దానికే మిగిలిపోతుంది. ఒక 2-3 సార్లు వేయటానికి సరిపోతుంది. ఈ మధ్యకాలంలో కాకరకాయ రసమే తాగుతున్నారు కదా, ఈ చిప్స్ ఇంకా హ్యాపీగా తినేయచ్చు. చాలా హెల్తీ చిప్స్. లేదు కొంచెం పప్పుల పొడి వేసుకుంటే మనం కూరలా కూడా తీసుకోవచ్చు. దాన్ని కూర కావాలనుకున్నప్పుడు కొంచెం మరీ క్రిస్పీగా కాకుండా మెత్తగా వేయించుకుంటే సరిపోతుంది. అదండి, ఒక గుప్పెడు కరివేపాకు వేసాను. రెడీ అయిపోయినాయి కాకరకాయ చిప్స్ దాదాపుగా.
అదిగోండి దాంట్లోకి మామూలు కారం వేసుకుంటే వెల్లిపాయలు కొట్టి ఆ నూనెలో వేయటే, లేదా నేను ఎల్లిపాయ కారమే వేస్తున్నాను. సో వెల్లిపాయలు విడిగా వేయటం లేదు. అదిగోండి వెల్లిపాయ కారం వేసాను. అది కూడా మీకు వీడియో పెడతాను. కొద్దిగా ఉప్పు సరిపోకపోతే చల్లుకోండి. కొద్దిగా కావాలంటే ఇష్టం ఉన్నాను కొంచెం షుగర్ కూడా క్రిస్టల్ కొద్దిగా చల్లుకోవచ్చు. ఈ వెంటనే ఇదే ఆయిల్లో ఏదైనా కర్రీ చేసుకోవాలంటే చేసేస్తే అయిపోతుందండి. ఆయిల్ వేస్ట్ కాకుండా మళ్ళీ తిరిగి వేడైంది వాడకుండా. అది కూడా 750 గ్రామ్స్కి ఒక 100 ml ఆయిల్ సరిపోయింది. కరివేపాకు కావాలంటే ఇంకా కొంచెం కూడా వేసుకొని నలిపి వేసేసుకోవచ్చు. అదిగోండి కాకరకాయ చిప్స్ రెడీ అయిపోయినాయి. ఒక గిన్నెలో వేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసుకుంటే 1 వీక్ వరకు ఉంటాయి. డైరెక్ట్గా తినేయచ్చు. పప్పు రసం లాంటి వాటిలో సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. ఈ వంట మీకు నచ్చి ఉంటే మంచి కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. చేదైతే ఉండదు అస్సలు.